హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ డిఫెన్స్ అకాడమీ. ఈ ఇయర్ స్టార్ట్ అయిన డిఫెన్స్ అకాడమీ కోసమైన ఆల్రెడీ తేజస్ కాలేజ్లో క్లాసెస్ స్టార్ట్ అయినవి. ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మై నేమ్ ఈస్ భారతి, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జీకే. సరే స్టూడెంట్స్, ఈ రోజు అయితే మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాం. టుడేస్ టాపిక్ ఇస్ సోలార్ సిస్టమ్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఆర్మీ జీకే. సో జీకేకి సంబంధించిన ఆర్మీ జీకేకి సంబంధించిన స్పెషల్లీ అందులో గన్ షాట్ ఎక్స్పెక్ట్ చేసిన బిట్స్ లో ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఒక టాపిక్ అనమాట. సో అందరు స్టూడెంట్స్ అనుకుంటారు వాట్ ఈస్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే ఓన్లీ దే ఆర్ థింక్ అబౌట్ ద ప్లానెట్స్. సో ప్లానెట్స్ ఉంటాయి, ప్లానెట్స్ లో లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి, లేదంటే బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటిది, లేదంటే కూలెస్ట్ ప్లానెట్ ఏంటి అని చెప్పేసి అందరు డిస్కస్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సోలార్ సిస్టమ్ అంటే నాట్ ఓన్లీ ద ప్లానెట్స్. సోలార్ సిస్టమ్ అంటే మనం ఎర్త్ అండ్ సన్, మూన్ గురించి కూడా చదువుకోవాలి. అందులో ఫస్ట్ టాపిక్ మనం సన్ గురించి చదువుకుంటున్నాం. వాట్ ఈస్ సన్? అసలు సన్ అంటే ఏంటి? సన్ అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే మనం చూస్తున్నాం, మనకు కనిపిస్తున్నాం అనుకుంటున్నాం కదా. సన్ అంటే నాట్ ఓన్లీ సన్, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. సో సన్ అంటే సూర్యుడు, అందులో 4 భాగాలను కలిగి ఉంటాడు. ఆ 4 భాగాలను కలిపి మనం సన్ అంటామని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో సన్ లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి నాన్న? కోర్ పార్ట్ చెప్పండి, పర్లేదు. కోర్ పార్ట్, కరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్. సో దీస్ ఆర్ ద 4 పార్ట్స్ ఇన్ ద సన్. సో సన్ లో 4 భాగాలు ఉంటాయి, వీటిని మనం పార్ట్స్ అంటాం అనమాట. అందులో కోర్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తుంది కోర్ పార్ట్. తర్వాత మనకి కరోనా కనిపిస్తుంది, తర్వాత క్రోమోస్పియర్ ఉంటుంది, తర్వాత ఫోటోస్పియర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్స్ అంటే మనం సన్ ని చూస్తున్నప్పుడు సన్ లో మనకి కనిపించని భాగం అంటే ఫస్ట్ పార్ట్ కోర్ పార్ట్, అందులో కరోనా పార్ట్ అనేది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి క్రోమోస్పియర్, ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఫోటోస్పియర్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా తల పైకెత్తి సన్ ని చూడగానే మనకి సన్ కనిపిస్తాడు కదా, ఆల్ ఆర్ యూ విల్ థింక్ అబౌట్ దట్ ఈస్ ఏ సన్. బట్ నాలాంటి వాళ్ళని నన్ను అడిగితే నేనేం చెప్తా? దట్ ఈస్ ఫోటోస్పియర్ అని చెప్తా. అంటే మనుషులు తలెత్తి సన్ ని చూస్తే సన్ లో మనకి కనిపించే మొదటి భాగం ఫోటోస్పియర్. సో ఇదే మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు, విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ విజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే మనుషులకి కనిపించే సూర్యులోని భాగం ఏంటి అని అడుగుతారు. మీరు ఫోటోస్పియర్ అని చెప్పాలి. అంటే సూర్యుల్లో 4 భాగాలు ఉంటే సూర్యుల్లో మనుషులకి మాత్రమే కనిపించే భాగం ఫోటోస్పియర్ అని అర్థం. అంటే ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటిది? రిమైనింగ్ 3 పార్ట్స్ అనేవి మనకు కనిపించవని అర్థం అనమాట. అంటే దిస్ ఈస్ ద ఓన్లీ పార్ట్ విజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్. డైరెక్ట్ క్వశ్చన్, మానవుల కంటికి కనిపించే సూర్యుల్లోని భాగం ఏంటిది? లేదంటే విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈస్ విజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్? ఫోటోస్పియర్ అని చెప్పాలి. మరి మిగతా పార్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే మిగతా పార్ట్స్ లలో కోర్ కానీ క్రోమోస్పియర్ కానీ ఎప్పుడు కూడా మనకు కనిపించవు. దోస్ ఆర్ ఇన్విజిబుల్ పార్ట్స్ ఆఫ్ ద సన్. మరి మనకి ఇక్కడ కరోనా అనే పార్ట్ ఉంది కదా, అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే హావ్ యు హియర్డ్ అబౌట్ ది సోలార్ ఎక్లిప్స్? ఎప్పుడైనా సూర్యగ్రహణం అనే పదం విన్నారా? సో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని అంటాం కదా. సో సూర్యగ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్నే మనం ఇంగ్లీష్ లో సోలార్ ఎక్లిప్స్ అంటాం. సోలార్ ఏర్పడినప్పుడు ఈ సన్ లోని 3 పార్ట్స్ అన్ని బ్లాక్ కలర్ లోకి మారిన తర్వాత ఈ కరోనా పార్ట్ మాత్రం ఇలా దాని చుట్టూ మనకి ఒక సిల్వర్ కలర్ లో ఒక రింగ్ అనేది, నథింగ్ బట్ రింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఆ సర్కిల్ ని మనం ఏమంటాం నాన్న? ఇక్కడ కరోనా అని అంటాం అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ వేరియేషన్ అర్థం చేసుకోండి. రెగ్యులర్ గా మనము అంటే మనుషులం డైలీ సూర్యుని చూసే భాగమే ఫోటోస్పియర్. కానీ అదే సూర్యునికి సూర్యగ్రహణం పట్టినప్పుడు అంటే సోలార్ ఎక్లిప్స్ స్టార్ట్ అయినప్పుడు సూర్యునిలో కనిపించే భాగమే కరోనా పార్ట్ అనమాట. మరి మేడం ఇది ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే డైరెక్ట్ క్వశ్చన్, 2 క్వశ్చన్స్ ఉన్నప్పుడు 2 ఆన్సర్స్ ఉంటాయి, 2 వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈస్ విజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అంటే ఫోటోస్పియర్ అని చెప్పాలి. విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈస్ విజిబుల్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యుడికి సూర్యగ్రహణం పట్టినప్పుడు సూర్యునిలో కనిపించే భాగం ఏంటంటే కరోనా అని చెప్పాలి. సో క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. సో ఇది సన్ కి సంబంధించిన పార్ట్స్ అనమాట. సో మీరు ప్లానెట్ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు ప్లానెట్స్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే సోలార్ సిస్టమ్ పైన క్వశ్చన్ మిస్ అయితేనే వాడు ప్లానెట్స్ పైన క్వశ్చన్ ఇస్తాడు. లేదు అంటే డైరెక్ట్ ప్లానెట్స్ పైన ఎప్పుడు కూడా క్వశ్చన్ ఉండదు. సో ఇది మన సన్ కి సంబంధించింది. దీస్ ఆర్ ద 4 పార్ట్స్. డైరెక్ట్ క్వశ్చన్, సూర్యులో ఎన్ని పార్ట్స్ ఉంటాయని అడుగుతారు. ఆన్సర్ ఈస్ 4. దట్స్ ఎనఫ్. ఆ పార్ట్స్ ఏంటి, ఆ నేమ్స్ ఏంటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. 1 బిట్ ఈక్వల్స్ టు 2 మార్క్స్. 2 మార్క్స్ మీకు వచ్చినట్టే. ఇది సన్ కి సంబంధించింది. ఇప్పుడు సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, సోలార్ సిస్టమ్ లో సన్ అనేవాడు ఉన్నాడు. ఈ సన్ చుట్టూ ఎన్ని ప్లానెట్స్ తిరుగుతాయి నాన్న? 8 ప్లానెట్స్ అనేవి తిరుగుతాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటి? ఎర్త్. ఎర్త్ ఎందుకు ఇంపార్టెంట్ ప్లానెట్? బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ లివింగ్ ప్లానెట్. ఉన్న 8 ప్లానెట్స్ లలో లివింగ్ ప్లానెట్ అనేది ఓన్లీ ఎర్తే. కాబట్టి ఆ ఎర్త్ గురించి మనం డిస్కస్ చేస్తాం. రిమెంబర్ నాన్న, ఈ 8 ప్లానెట్స్ కనుక తీసుకుంటే ప్రతి ప్లానెట్ కి ఏముంటది? రొటేషన్ అనేది ఉంటది. దాంతో పాటు ఇంకేముంటదమ్మా? రెవల్యూషన్ అనేది ఉంటది. రొటేషన్ అంటే భ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరిగితే రొటేషన్. భూమి కనుక సూర్యుని చుట్టూ తిరిగింది అనుకోండి, అది రెవల్యూషన్. అర్థమవుతుంది కదా? సో భూమి తన చుట్టూ తాను తిరిగింది అంటే వాట్ డస్ ఇట్ మీన్?
1 డే కంప్లీట్ అయినట్టు. భూమి తన చుట్టూ తాను తిరిగింది, ఒక రొటేషన్ అనేది కంప్లీట్ చేసింది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటల టైం తీసుకుంటుంది? 24 అవర్స్ తీసుకుంటుంది. ఈ 24 అవర్స్ నే మనం ఏమంటున్నాం నాన్న? 1 డే అంటున్నాం. అంటే భూమి ఒక రొటేషన్ కంప్లీట్ చేసింది అంటే ఒక డేని కంప్లీట్ చేసిందని అర్థం అనమాట. ఒకవేళ భూమి సూర్యుని చుట్టూ తిరగడం కంప్లీట్ చేస్తే 1 ఇయర్. వెరీ గుడ్. సో అంటే ఒక రెవల్యూషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి బేటా? 1 ఇయర్, 365 డేస్. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల టైం తీసుకుంటే అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ తీసుకుంటుంది. అదే 365 డేస్ ని మనం 1 ఇయర్ అంటున్నాం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది? ఈ 365 డేస్ లో భూమికి సూర్యునికి మధ్య ఒక రిలేషన్ అనేది బాండ్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? దీన్నే మనం రిలేషన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్ అని అంటాం. ఈ రిలేషన్ నే మనం భూమికి అండ్ సూర్యునికి మధ్య ఉన్న సంబంధం అని చెప్తాం అనమాట. ఆ సంబంధం అనేది 2 రకాలుగా ఉంటది. రొటేషన్ పరంగా కానీ రెవల్యూషన్ పరంగా కానీ ఉంటుందన్నమాట. రిమెంబర్ నాన్న, భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, రొటేషన్ చేస్తున్నప్పుడు, రెవల్యూషన్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, సపోజ్ యూ థింక్ ఇట్ ఈస్ ఏ సన్. భూమి ఇక్కడ ఉందనుకుందాం నాన్న. భూమికి ఏమన్నాం? రొటేషన్ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని చెప్పాం కదా. సమ్ టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్? భూమి అనేది తన చుట్టూ తాను తిరిగిన తర్వాత సూర్యుని చుట్టూ తిరుగుతున్న టైంలో బేట సంవత్సరంలో 2 సార్లు, అంటే ఇయర్లీ ట్వైస్ ఏమైతుంది? సంవత్సరంలో 2 సార్లు ఏమవుతుంది అంటే నాన్న, భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది ఒక రోజు, అదే భూమి సూర్యుడికి దూరంగా వెళ్తుంది. ఓకే, భూమి అనేది సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది, కొన్నిసార్లు భూమి అనేది ఏమైతుందన్నా సూర్యుడికి దూరంగా వెళ్తుంది అనమాట. ఇది సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. వీటినే సబ్జెక్ట్ లాంగ్వేజ్ లో పరిహేలియన్, అపహేలియన్ అంటారు. డైరెక్ట్ క్వశ్చన్, పరిహేలియన్ మీన్స్ ఏంటి, లేదంటే పరిహేలియన్ డేట్ ఎప్పుడు అని అడుగుతాడు. అసలు యాక్చువల్ గా సోలార్ సిస్టమ్ సన్ గురించి మీకు రిలేషన్ ఐడియా లేదు అని అంటే అసలు పరిహేలియన్ ఏంటి, అపహేలియన్ ఏంటి అనేది ఒక బిగ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? గెటింగ్ యాక్సెస్ మై పాయింట్? ఎస్. సో కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి లాజిక్. బట్ అది మనం చదువుకుంటప్పుడు మీరు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడు భూమికి సన్ కి మధ్య రిలేషన్ ఉంటుంది అన్నాం కదా, ఆ రిలేషన్ ని మనం ఎలా మెజూర్ చేయొచ్చు? హౌ కెన్ వి మెజూర్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్? భూమికి సూర్యుడికి మధ్య ఉన్న రిలేషన్ ని మనం ఎలా మెజూర్ చేయగలుగుతాం అనేది ఇక్కడ క్వశ్చన్ పాయింట్. మీకు ఎగ్జామ్ లో ఇలాగే అడుగుతాడు, హౌ కెన్ యూ మెజూర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్? భూమి నుంచి సూర్యుని నువ్వు ఎలా మెజూర్ చేయగలుగుతావు? హౌ కెన్ యూ మెజూర్ అని అడుగుతాడు ఎగ్జామ్ లో. అలా మెజూర్ చేయడాన్ని మనం ఏమంటాం బేటా? 1 ఆస్ట్రానమికల్ యూనిట్, లేదు అంటే ఆస్ట్రానమికల్ యూనిట్ అని అంటాం అనమాట. ఖగోళ యూనిట్, దీన్నే తెలుగులో ఖగోళ యూనిట్ అంటాం, ఆస్ట్రానమికల్ యూనిట్. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్? బై యూజింగ్ ద ఆస్ట్రానమికల్ యూనిట్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటిది? సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని మనం ఆస్ట్రానమికల్ యూనిట్ ద్వారా మెజూర్ చేస్తున్నాం. మరి అసలు ఆస్ట్రానమికల్ యూనిట్ మెజూర్ చేసింది కదా, దాని ప్రకారం సూర్యునికి భూమికి మధ్య ఎంత దూరం ఉంటుంది అనేది పాయింట్ అనమాట. మరి ఎంత దూరం ఉంటుంది సూర్యుడికి భూమికి మధ్య? 149.5 మిలియన్ కిలోమీటర్స్. 149.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్? విచ్ మీన్స్ 149.5 ఆస్ట్రానమికల్ యూనిట్స్. లేదు అంటే ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు? 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్స్ టు అంటాడు. మీరేం చెప్పాలి? 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఎస్. ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఇది భూమికి అండ్ సూర్యునికి మధ్య రిలేషన్ అనమాట. ఇప్పుడు ఇంత డిస్టెన్స్ ఉన్న భూమి అంట, అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఉన్న భూమి అంట ఒకసారి సూర్యుడికి దగ్గరగా వెళ్తుందంట, ఒకసారి సూర్యుడికి దూరంగా వస్తుందంట. ఎప్పుడు? అది రొటేషన్ రెవల్యూషన్ చేస్తున్న టైంలో, రొటేషన్ అండ్ రెవల్యూషన్ చేస్తున్న టైంలో భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు గానీ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు గానీ ఇలా ఒకసారి దగ్గరగా వెళ్ళడం, ఒకసారి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ భూమి అనేది నాన్న సూర్యుడికి దగ్గరగా వెళ్ళింది అనుకోండి, the less distance between the sun and earth. భూమి అనేది సూర్యునికి దగ్గరగా వెళ్ళిందంటే the less distance between the sun and earth ఏమవుతుంది బేటా? అప్పుడు పరిహేలియన్ అంటాం, పరిహేలియన్ అని చెప్తాం, పరిహేలియన్ అంటాం. ఒకవేళ సన్ కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ పెరిగింది అనుకున్నానా, అప్పుడు ఏమంటాం? అపహేలియన్ అని చెప్తాం, అపహేలియన్ అంటాం. ఇప్పుడు మనకు అడుగుతారు, మనం అనుకున్నాం కదా సూర్యుడికి భూమికి మధ్య దూరం అనేది సంవత్సరంలో 2 సార్లు, అంటే ఒకసారి దగ్గరగా జరుగుతుంది, సంవత్సరంలో ఇంకొకసారి దూరంగా జరుగుతుంది. దూరంగా జరిగినప్పుడు అపహేలియన్ అయిపోయింది, దగ్గరగా వెళ్ళినప్పుడు పెరిహేలియన్ అంటున్నాం. మరి పెరిహేలియన్ సంవత్సరంలో ఏ రోజు జరుగుతుందని అడుగుతాడు? జనవరి 3 రోజు పెరిహేలియన్. అంటే దీని అర్థం ఏంటిది? భూమి సూర్యునికి దగ్గరగా వెళ్ళిందని అర్థం. మరి మేడం దగ్గరగా వెళ్ళిందంటే వాట్ డస్ ఇట్ మీన్? అసలు దగ్గరగా వెళ్ళిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే బై మెజూరింగ్ ద ఆస్ట్రానమికల్ యూనిట్. యాక్చువల్ గా మెజర్మెంట్ ఎంత బెటా? సూర్యుడికి భూమికి మధ్య డిస్టెన్స్ ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్స్ కదా. దగ్గరగా వెళ్ళిందంటే ఆ మిలియన్ కిలోమీటర్స్ అనేది తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టు. కాబట్టి ఏమవుతుంది? 147.5 మిలియన్ కిలోమీటర్స్ అవుతుంది. వెరీ గుడ్, 147.5 మిలియన్ కిలోమీటర్స్. సో యాక్చువల్ గా సన్ కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ మీకు తెలిసింది అనుకో బేటా, పర్హేలియన్ రోజు ఎంత ఉంటుందంటే 147.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. మరి అపహేలియన్ అంటే దూరం పెరిగింది కదా, మరి 149.5 మిలియన్ కిలోమీటర్స్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అప్పుడు ఎంత
ఎంత అవుతుంది 152.5 మిలియన్ కిలోమీటర్స్. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది సంవత్సరంలో? జూలై 4th. సో ఇదే క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతాడు. వాట్ ఈస్ ద అపహేలియన్ డేట్ అంటాడు. దట్స్ ఇట్. అంతకు మించి క్వశ్చన్ టఫ్ గా రేస్తాడు. అపహేలియన్ అంటే జూలై 4th అని చెప్పాలి, పరిహేలియన్ అంటే జనవరి 3rd అని చెప్పాలి. హౌ కెన్ వి మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్ అంటే 1 ఆస్ట్రానమికల్ యూనిట్. 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ద్వారా మనం మెజర్ చేస్తాం. సూర్యునికి భూమికి మధ్య దూరాన్ని ఎలా మెజర్ చేస్తాం? లేదు అంటే నాన్న డైరెక్ట్ క్వశ్చన్ 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అంటారు. 149.5 మిలియన్ కిలోమీటర్స్. డైరెక్ట్. ఇది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న రిలేషన్. రిమెంబర్ ఫస్ట్ మనకి క్వశ్చన్ రేస్ చేస్తే సన్ యొక్క పార్ట్స్ గురించి. విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈస్ విజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అంటే ఫోటోస్పియర్. విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ విజిబుల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ అంటే కరోనా కనిపిస్తుంది. సో భూమికి సూర్యునికి సూర్యగ్రహణం పట్టినప్పుడు కరోనా పార్టీని మనం చూడగలుగుతున్నాం. నార్మల్ టైంలో ఫోటోస్పియర్ ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం తలెత్తి చూసేది సూర్యులోని ఫోటోస్పియర్ అనే భాగాన్ని, పూర్తి సూర్యుని మనం చూడలేం. క్లియర్? తర్వాత చూడండి, సన్ కి ఎర్త్ కి మధ్య రిలేషన్ తీసుకున్నప్పుడు సన్ కి ఎర్త్ కి మధ్య ఉన్న రిలేషన్ ని మనం 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ద్వారా మెజర్ చేస్తాం. ఆ రిలేషన్ ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం, పర్హేలియన్ గా, అపహేలియన్ గా. పర్హేలియన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న టైంలో సూర్యునికి దగ్గరగా ఒక రోజు వెళ్తుంది సంవత్సరంలో. ఆ సంవత్సరం ఎప్పుడు? జనవరి 3rd. అలా వెళ్ళడాన్ని పర్హేలియన్ అంటున్నాం. అదే భూమి మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న టైంలో ఏమైతుందన్నా సూర్యుని నుంచి దూరంగా వస్తుంది. అలా దూరంగా రావడాన్ని ఏమంటున్నాం? అపహేలియన్ అంటున్నాం. అదే అపహేలియన్ ఎప్పుడు బేటా? 152.5 మిలియన్ కిలోమీటర్స్. ఎప్పుడు జరుగుతుంది? జూలై 4th రోజు జరుగుతుంది. ఇది మ్యాటర్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇక్కడ వరకు అర్థమైంది కదా? సరే, ఇప్పుడు సింపుల్ క్వశ్చన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అయింది ఎగ్జామ్ లో. ఈ పాయింట్